అయితే 2021లో లేదే అలా. మీకు మీరే కుంభరాశి వాళ్ళైతే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. మీ గ్రాఫ్ 2021లో ఎలా ఉంది, 2022లో ఎలా ఉంది, 23, 24 ఎలా ఉంది. ఈ 24లో మీరు పాస్ట్ వదిలేయండి, ఇప్పుడు జరగబోయేదే చెప్తున్నా. ఈ 24లో చిన్న చిన్న విషయాలకు ఇరిటేట్ అవుతూ ఉంటారు అండ్ చిన్న చిన్న విషయాలకు గొడవలు వస్తూ ఉంటాయి. మరి ఇది ఎలా చెప్తున్నాను క్రాంతి? కుంభరాశి వాళ్ళు అందరూ ప్రశాంతంగా ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు ఉండొచ్చు, పెద్ద సైంటిస్టులు ఉండొచ్చు. ఇది ఎలా చెప్తున్నాను? గోచార ఫలితము. అలాగే మీనరాశికి పూర్తి ఏలినాటి శని దోషం, ధనస్థానంలో ఉన్న గురువు తృతీయ స్థానంలోకి వచ్చి గురువు యొక్క అనుగ్రహం కూడా లేకపోవడం మీనరాశికి ఎక్కువగా ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులని నమ్మి లేదా కొత్త విషయాల జోలికి వెళ్ళి నష్టపోవడము జరిగే అవకాశం ఉంది మీనరాశికి. అటు ఏలినాటి శని దోషము, గురుబలం లేకపోవడం. మేషరాశికి అద్భుతంగా ఉంటుంది, వృషభ రాశికి అద్భుతంగా ఉంది, మిథున రాశికి ధన వ్యయము. ఇది మళ్ళీ మీరు తీసుకోవాలి. మిథున రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడమో, కారు కొనుక్కోవడమో, లేదంటే ఎక్కువగా మిథున రాశి వాళ్ళు 4-వీలర్ కొనే అవకాశాలు ఉన్నాయి ఈ ఇయర్ ఎండింగ్లో. ఎక్కువగా మిథున రాశి వాళ్ళకు గృహయోగము లేదా ఇంట్లో ఎవరితో పెళ్లి చేయటమో ఇత్యాది ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే బాగా ఖర్చులు అయ్యేటటువంటి రాశుల్లో మిథున రాశి వాళ్ళు ఒకరు. కర్కాటక రాశికి అపనిందలు, కర్కాటక రాశికి ఆరోగ్య సమస్యలు ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశికి కోర్టు కేసులు లేదంటే లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా భార్య వల్ల భర్తకు, భర్త వల్ల భార్యకు ఖచ్చితంగా లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్యారాశి, నేను చెప్పిన దాంట్లో లాస్ట్ది 11 రాశులు చెప్పేశా. కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా కన్యారాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. అంటే బేసిక్ అంటే హెల్త్, ధనము, మనశ్శాంతి, ఈ 3 భారీగా చికాకులు ఏం పెట్టవు. ఇవి గోచార ఫలితం. ఓకే. అంటే ఇలా ఇప్పుడు చెప్పిన దాంట్లో వరస్ట్ కేసెస్లా ఎక్కువ ఇబ్బంది పడేది ఏ రాశి వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశుల్లో ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళు మీనరాశి వారు అండ్ ధనస్సు రాశి వాళ్ళు. ఈ రెండు రాశులు ఇబ్బంది. ఇది ఫస్ట్ ప్లేస్. సెకండ్ వచ్చేసి వృశ్చికము, కుంభము. థర్డ్ వచ్చేసి మిథునము, తుల. ఓకే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రాశుల వాళ్ళు నెలకు ఒక 50 నుంచి 100 లక్షలు సంపాదించే స్థాయిలో ఉన్నా కూడా 100 లక్షలు అన్నారు, కోటి అంటారు. సరే, కోటి సంపాదించే స్థాయిలో ఉన్నారు. 50 లక్షల నుంచి కోటి సంపాదించే స్థాయిలో ఉన్నారు. ఓకే. అయినా కూడా వాళ్ళ జాతకం బాగాలేదన్నట్టేనా? వాళ్ళ ఆరోగ్యం బాగానే ఉన్నది, అయినా కూడా వాళ్ళ జాతకం బాగాలేదు. ఇంకా పెట్టు, నువ్వు ఎన్ని ముళ్ళు పెట్టినా ఒకటి చెప్తా నేను. ఆరోగ్యం బాగుంది, ఇల్లు ఉంది, కారు ఉంది, పిల్లలందరూ వెల్ సెటిల్డ్, అన్ని ఓకే. అతనికి సమస్య వస్తుందో చెప్తా. ఏ రాశి అడిగావు నువ్వు? ఏది నువ్వు ఇప్పుడు ఏదైతే బాగాలేదో అదే. మీన రాశి తీసుకుందాం. అతి వరస్ట్ ఉన్న రాశి మీనరాశి. మీనరాశి అతనికి నెలకి 50 నుంచి ₹1 కోటి వస్తాయి. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు. 50 కోట కాదు. తర్వాత రెండోది భార్య, పిల్లలు అందరూ బాగున్నారు, ఆరోగ్యం కూడా పర్ఫెక్ట్ ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరికైనా డబ్బిచ్చి మోసపోవచ్చు. అది నీకు నాకు తెలిసేది కాదు, సడన్ గా వచ్చేది. రెండోది ఆ వ్యక్తికి సడన్ గా వాహన ప్రమాదం జరగచ్చు. నెంబర్ 3, అతనికి శని, ఏలినాటి శని దోషం వస్తోంది కాబట్టి సడన్లీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రావచ్చు. గురువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి. లేదండి అవి కూడా బాగానే ఉన్నాయి, అన్ని అబ్జెక్షన్స్ కూడా దాటాడు, అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర మానసిక తృప్తి ఉండదు. అది చెప్పినాక ఎవనుకుంటుంది తృప్తి. ఎట్లుందంటే అలాగా సార్, అన్ని మీనరాశిగా వస్తాయని కాదు. అయితే గృహ సమస్య లేదా లోన్ సమస్య లేదా
వాళ్ళ జాతకానికి దశ అంతర్దశ యోగానికి ప్రస్తుతం ఇప్పుడు మీనరాశి జాతకుడు ఉన్నాడు, అతనికి భాగ్యాధిపతి దశ నడుస్తోంది. మరి భాగ్యాధిపతి దశ నడుస్తే విపరీతంగా డబ్బు సంపాదిస్తాడు, పేరు ఉంటుంది, వ్యాపారం బాగుంటుంది. బట్ మీనరాశికి బాగాలేదంటున్నారు. ఎలా మ్యాచ్ అవుతుంది? ఎలా మ్యాచ్ అవుతుంది అంటే ఆయనకు డబ్బు వస్తుంది, ఆయనకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి, మళ్ళీ మీనరాశికి ఉన్న మైనస్ వల్ల ఎక్కడో జూదంలో డబ్బు పోగొడతాడు. అటు అది యోగం, ప్లస్కి ప్లస్ జరుగుతుంది, మైనస్కి మైనస్ జరుగుతుంది. గోచారంలో జరిగేటటువంటి మైనస్ పోతుంది. ఆ భార్య హెల్త్ వల్ల ఒక 10 లక్షలు ఖర్చు అవ్వడము. ఇప్పుడు అంటే ఈ రాశులన్నీ పక్కన పెడితే సమస్య లేని మానవుడు ఉన్నాడా? సమస్య లేని మీకు లేవా సమస్యలు? మీకు కూడా ఉంటాయి కదా. సమస్య లేని మానవుడు ఉన్నాడా? ఉండడు. ఉండడు. ఎందుకు ఉండడు అంటే నాకే సమస్య లేదే, కానీ నా పిల్లలకి ఏదైనా సమస్య వస్తే నేను బాధపడతా కదా, నా భార్యకి ఏదైనా సమస్య వస్తే నేను బాధపడతా కదా. ఏ రోజుకి ఆ రోజు నేను నిత్యము తృప్తిగా ఉండే వ్యక్తిని. ఎందుకంటే నేను రూపాయలో బతికినా, 10 రూపాయల్లో బతికినా, నిందలతో బతికినా, ఏది పేరు ప్రఖ్యాతులతో బతికినా, నేను అన్నీ చూసా. కాబట్టి ఇక్కడ నా సమస్య ఎక్కడ వస్తుంది తెలుసా? సడన్గా నా బిడ్డ కింద పడి దెబ్బ తాకించుకుంది అనుకో, నేను కన్నీరు వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్. అలా సమస్య లేనివాడు ఉండడు. ఎందుకంటే ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, రక్త సంబంధాలు కూడా ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ చేస్తాయి. వాడు హ్యాపీగా ఉన్నా, వాడు సెలబ్రిటీ అయినా, రాజభోగం అనుభవిస్తున్నా, ఎక్కడో దగ్గర చికాకు. అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది, ఆనందంగా ఉందో లేదో అని రోజు బాధపడుతూ నిద్ర పట్టక మద్యానికి అలవాటైన మహారాజులు ఉన్నారు. కాబట్టి సమస్య లేనివాడు ఉండడు. ఉండడు. ఇదైతే ఒప్పుకుంటారు కదా. ఎందుకు ఒప్పుకోమండి? అందరికి ఉంటాయి సమస్యలు, కన్ఫర్మ్. రైట్. మీకు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని మన కోరికలు ఉన్నాయా శర్మ గారు? నాకు ఎమ్మెల్యే, ఎంపీ అనే కోరిక లేదు. నాకు 2 కోరికలు. ఒకటి వెంకటేశ్వర స్వామి అభిషేకం. ఇది ధర్మంగా నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా. అంటే ఇది ఒక ఫేమ్ రావడానికి వాంటెడ్లీ చెప్పేది కాదు. ఒకటి వెంకటేశ్వర స్వామి అభిషేకం కళ్ళారా చూడాలి తిరుమలలో. రెండోది పీఠాధిపతి కంచి స్వామివారు, శృంగేరి స్వామివారు నా పేరుతో నన్ను పిలవాలంటే నన్ను 10 మందిలో గుర్తించాలి. ఈ 2 కోరికలు నాకు ఏమీ లేవు. పరంపర ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, అసలు మన భారతదేశాన్ని, ప్రపంచంగా మన భారతదేశాన్ని కాపాడే ఆమ్నాయ పీఠాల్లో మహానుభావులు, సాక్షాత్ దైవ సమానులు కూర్చున్నారు. వారు నా పేరు పెట్టి నన్ను అలా గుర్తించి పిలిస్తే ఇక నా జన్మ ధన్యం. ఒకటి. రెండోది నా స్వామి అభిషేకం. అంతే. ఏం కోరిక? ఏవి లేవు. ఏ కోరికైనా నేను నెరవేర్చుకోలేనివి కాదు. నా బిడ్డకి ఏదైనా ఆపద, ఏదో ఒకటి చేసి ఆపద తీరుస్తా. నాకు కార్లో తిరగాలి, ఏదో ఒకటి చేసి కారు కొంటా. లేదు నాకు ఇంకోటి ఈ చొక్కా కాదు, ఇంకో నల్ల చొక్కా వేసుకోవాలి మీలాంటిది, ఏదో ఒకటి చేస్తా. నాకుగా చేయలేనివి 2. కాబట్టి ఈ 2 కోరికలు. ఓకే. అంటే మీరు ప్రైమ్ మినిస్టర్ని కలవగలుగుతారా ఈజీగా? కలవలేకపోవచ్చు. అదేం పెద్ద, అది కలవాలి అన్న కోరికేం లేదు. అదేం పెద్ద, దాన్ని ఏమంటారు, వెంకటేశ్వర స్వామి అభిషేకంతో పోల్చుకుంటే అది నథింగ్ నాకు దృష్టిలో. ఆయన మహానుభావుడు, ఆయన ప్రపంచాన్ని ఆయన పాలిస్తాడు. మనతో ఏం సంబంధం, మనకు అసలు ఆయనతో ఏం సంబంధం. అంతే. ఓకే. మీరు తెలంగాణనేనా ప్రాపర్? అవునండి, తెలంగాణ కదా. అంటే బ్లడ్ ఆంధ్ర, ఆధార్ కార్డు తెలంగాణ. ఓకే, రైట్. తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది? 1 ఇయర్ కావాలి. 1 ఇయర్ కావాలి. ఇప్పటి వరకు అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగుంది. అంటే 1 ఇయర్ అయితే కానీ చెప్పలేరు అంట నా అంచనా, నా క్యాలిక్యులేషన్ ప్రకారం. ఎందుకంటే ఆయన ఇస్తా అన్నవి ఎక్కడ స్కిప్ అవ్వట్లేదు. నిదానంగా ఇక్కడ ఇస్తా అన్నవి అన్నదానికన్నా రాష్ట్రానికి పెట్టుబడులు, రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు రావటం గొప్ప నేను అనుకోవడం, నాకున్న చిన్న పరిజ్ఞానంలో. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. మేబీ రాబోయే రోజుల్లో ఆయన చేస్తారు. కొన్ని రోడ్స్ ఎక్స్టెండ్ చేయడానికి, 6 వేలు చేయడానికి, ఈ హైదరాబాద్ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి. ఆయనతో అంతా ఆయన చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయినా జాతకరిష్ట. అదే జాతక ప్రకారము ఆయనకు అక్టోబర్ నుంచి చాలా బాగుంది. అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా కావాల్సిందే. ఇప్పుడు సీఎం కదా, ఇంకేం బాగుండాలండి అని అనుకుందాం మనం. బాగుండడము అంటే అక్టోబర్ నుంచి ఇంకా పనులు
త్వరగా అవ్వడము, పెట్టుబడులు రావడం. ఇప్పుడు పెట్టుబడులు అనేది సీఎం చేతిలో ఉండదు కదండి. ఎదుటి వాళ్ళు వేల కోట్లు, ఇక్కడ కంపెనీ వేరే దేశం వాళ్ళు ఇంకొకళ్ళు అక్టోబర్ తర్వాత వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో భూమి ధరలు పెరగడం, వర్షపాతం అవ్వచ్చు, రాజును బట్టి కూడా రాష్ట్రం ప్రజలు బాగుంటారంటారు. అలా ఆయన పరిపాలన అక్టోబర్ నుంచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఓకే, ఆయన జాతకం ప్రకారం ఓకే రైట్. మనము అంటే ఇక్కడనేమో మళ్ళీ కేసీఆరే వస్తాడని వేణుస్వామి చెప్పడము, అక్కడనేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో చేపడతారని చెప్పేసి వేణుస్వామి గారు చెప్పడము, లేకపోతే కొంతమంది సెలబ్రిటీల జాతకాలు వేణుస్వామి గారు చెప్పడము, ఇవన్నీ జరిగినాయి. ఓకే, వేణుస్వామి నిజమా అబద్ధమా? అదే క్రాంతి. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పండి, మీరు లాగ్ చేయకండి. నేను నిజమా అబద్ధమా? నువ్వు అడిగే ప్రశ్న, నేను జడ్జి అయితే నువ్వు అడగాలి నన్ను. నేను స్టూడెంట్నే కదా. ఒక స్టూడెంట్ గురించి ఇంకో స్టూడెంట్ని ఎలా అడుగుతావు? మీరు జడ్జి చేసే వాళ్ళు ఎవరు? మీరు కదా. మీరు నిర్ధారించాలి ఆయన క్యాపబిలిటీ ఏంటి, ఆయన వర్త్ ఏంటి అన్నది. అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, బాగా ఇబ్బంది పడతాడు అన్న ప్రభాసు మంచిగా సినిమాలు తీస్తుండు, కలికి సినిమా వస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రభాస్ జాతకం ఎలా ఉందని నన్ను అడగండి, అంతేగాని వేణుస్వామి ప్రభాస్ని ఇలా అన్నారు అంటే నేను చెప్పలేను ఆన్సర్. ఎందుకు అంటే, సరే మీరు చెప్పండి, ప్రభాస్ జాతకం ఎట్లున్నది, మంచిగా ఉందా? ఒకటండి, ప్రభాస్ గారి జాతకము విశేష యోగాలు ఉన్నాయి. 2024, 2025, 2026, 2027 ఇవి రికార్డ్ అవుతుంది, పెట్టుకోండి. 24, 25, 26, 27 వరకు పెద్ద ప్రాజెక్ట్స్, భారీ స్థాయి. అసలు మన ఈ తెలుగు రాష్ట్రాల్లో అసలు తెలుగు హీరోల్లో సబ్జెక్ట్ లేకపోయినా, లేకపోతే యాక్టింగ్లో భారీగా పండకపోయినా, డ్యాన్స్ లేకపోయినా, ఏది ఆలోచించకుండా విపరీతంగా ఇష్టపడేది ప్రభాస్నే. ఎందుకంటే సప్తమ స్థానం అంత బలంగా ఉంది ఆయన జాతకంలో. సప్తమ స్థానం అంటే కేంద్ర స్థానం. ఆ కేంద్ర స్థాన యోగం ఉన్న వ్యక్తికి అనూహ్యంగా విపరీతంగా జనాల యొక్క ప్రేమానురాగాలు ఆయన పొందుతాడు. కాబట్టి ప్రభాస్ వ్యక్తిగత యోగం ఎలా ఉంది అంటే 2027 వరకు విపరీతమైన యోగం ఆయనకు. ఇప్పుడు ఒక పుష్ప సినిమా ఉందండి, అందులో స్టోరీతో పాటు టోటల్ ఆయన ఎఫెక్ట్ అంతా పెట్టారు అల్లు అర్జున్ గారు, అటు సుకుమార్ గారు. కానీ ప్రభాస్ ఆయన ఉన్నారు అంటేనే ఒక పెద్ద సంచలనం. ఎలా ఎన్ని ఫ్లాపులు వచ్చాయి, ఆయన ఉన్నారంటే ఎందుకు ఆయన క్రేజ్ తగ్గట్లే? సప్తమ స్థాన బలం ఆయన జాతకంలో విపరీతంగా ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది అది? లైఫ్ లాంగ్ ఉంటుంది. సప్తమ స్థానం అంటే అదేం మారదు. గ్రహాలు మారినట్టు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏదైతే లగ్నం ఉంటుందో ఆ పుట్టుకలో, ఆ లగ్నం చనిపోయే వరకు ఆయనకి అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న టైం గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి తీసుకుంటే 24, 25, 26, 27 ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆయన. తిరుగులేదంటారు ఇక ప్రభాస్కి. ఇక హెల్త్ ప్రాబ్లం అంటారా, అవి కామన్ అండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేదంటే జ్వరం రావటం. ఆయన వ్యక్తిగతంగా ఏమైనా అడ్డం పడ్డా అని ఉంటే ఆయన ప్రజల మనిషి ఎందుకు చెప్పరండి? చెప్తారు కదా.